హలో అందరికీ, మీ మాధవిని ఒక స్టోరీ చెప్తాను వినండి. ఏంటే ఇట్ట ఒక సుధాకరు ఒక అనిల్ ఉన్నారంట ఒక ఊళ్ళో. వాళ్ళిద్దరికి ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ వాళ్ళు పేద కుటుంబంలో పుట్టుంటారు. కానీ ఆ కైలు కాలువలు మాత్రం ఆస్తులు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సుధాకర్ ఏమంటే వదిన మాటలు వింటాడు. సుధాకర్ వదిన మాటలిని వదిన మాయలో పడిపోతాడు. అప్పుడు ఈ భార్యను కూడా పేదింటి నుంచి భార్యను తెచ్చుకుంటాడు. ఈ భార్యను కూడా ఈ సితేం గీతేం అన్నాడు అంతా వదిన మాయలో పడిపోతాడు. వదిన మాటల్లోనే ఉంటాడు. భార్యను కొట్టమంటే కొడతాడు, తిట్టమంటే తిడతాడు. అమ్మ నాన్న కూడా సరిగ్గా పట్టించుకోడు. వాళ్ళ తమ్ముడు అలా చేస్తుంటాడు. అన్న ఏం చేస్తుంటాడంటే అన్నకు పిల్లకాయలు లేరు. తమ్ముడికేమో ఒక కూతురు పేద నుంచి వచ్చి ఉంటుంది. జ్యోతి అమ్మాయి పేరు. పేదింటి నుంచి వచ్చి ఉంటుంది. కానీ పేదింటి నుంచి వచ్చిన అమ్మాయిని సరిగ్గా పట్టించుకోడు, చూసుకోకుండా వదిన మాయలో పడి వదినే చెప్తే చేస్తూ ఉంటాడు. కొట్టమంటాడు, తిట్టమంటే తిడతాడు. భార్యని నానాకి హింస పెడుతుంటాడు. సరే నేను ఇక్కడ ఉంటే నాకు పెద్ద రాబడికి లేదు అని నేను విదేశాలు పోయి సంపాదించుకొని వస్తాను, నేను అంతాను నీకు పంపిస్తానని వదినకి చెప్పేసిపోతాడు. వదిన అకౌంట్ తీసుకొని పోతే పోయిన కాడి నుంచి వదిన అకౌంట్లో డబ్బులు వేసేస్తాడు. విదేశాలకు పోయి 2 సంవత్సరాలు రాడు. ఆ డబ్బు అంతా వదిన అకౌంట్కి వేసేస్తే ఈ మధ్య పోయిన తర్వాత వదిన ఏం చేస్తుందంటే అన్న చూస్తే కొద్దిగా అమాయకుడు. అన్న భార్య ఏం చేస్తుందంటే ఆ డబ్బు అంతా దీని అకౌంట్లో వేయించుకుంటా ఇదేమో ఇంట్లో వాళ్ళకి కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా అట్టుంటుంది. ఇంకా తమ్ముడు విదేశాలు పోయిన తర్వాత భార్యని బిడ్డని వదిలేసి అమ్మ నాన్నకాడ పెట్టేసి పోతాడు. వదిన ఇంకా సాధించిన తర్వాత ఈడేమంటే డబ్బులు పంపించిందంతా వదిన అకౌంట్కి పడిపోతాడు. వదిన జలసాలలో ఉంటుంది. అన్నని అమాయకుని చేసేసి. అప్పుడు ఈ వదిన ఏం చేస్తుందంటే ఇంకా వీళ్ళ అమ్మ నాయన భార్య అందరినీ అమ్మ నాయన చేత ఉండే ఆస్తులు రాపిచ్చేసుకుంటుంది మాయ మాటలు చెప్పి. మిమ్మల్ని మేమే కదా చూసుకోవాల్సింది, మీ చిన్న కొడుకు గొడి దేశాలు పోయిండని ఆ పెద్ద కోళ్ళు మాయ మాటలు చెప్పి ఆస్తి అంతా రాపించుకొని ఆ ఆస్తి అమ్మ నాయన్ని మొత్తాన్ని దాని చేతిలో పట్టుకొని వీళ్ళని బయటికి నెట్టేస్తుంది. నెక్స్ట్ వీడియోలో సగం చెప్తాను. ఇది చూస్తే లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. మీకు నచ్చితే లైకులు కొడితే నెక్స్ట్ వీడియో పెడతా. ఇంకొకటి ఉంది.